సీఎం జగన్పై దాడి ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. సీఎం జగన్కు లభిస్తున్న అశేష ప్రజాదరణ చూడలేక ప్రతిపక్షాలు అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు. జరిగిన సంఘటనపై పూర్తిస్థాయి విచారణ చేయాలని అంటున్న వేణుగోపాలకృష్ణతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. సీఎం వైఎస్ జగన్పై జరిగిన దాడిని ప్రజాప్రతినిధులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రజాక్షేత్రంలో వైఎస్ జగన్ ఎదుర్కోలేకే ప్రతిపక్షాలు చేసిన కుట్రగా దీన్ని అభివర్ణిస్తున్నారు. దీనికి సంబంధించి మంత్రి వేణుగోపాలకృష్ణ ఏమంటారు చూద్దాం. సార్ చెప్పండి, ఒక ముఖ్యమంత్రి మీద దాడి జరిగింది, నేరుగా ప్రజాక్షేత్రంలో ఉండగానే దాడి జరిగింది, ఎలా చూడొచ్చు అసలు? ఈరోజు ఈ దేశానికి రాజ్యాంగాన్ని ప్రసాదించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినం. ఈ దేశంలో ఉన్నటువంటి అసమానతలు తొలగి సమానత్వంతో సామాన్యుడు కూడా జీవించడానికి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరగాలని పేదవాడి చేతిలో ఓటు అనేటువంటి ఆయుధాన్ని ప్రసాదించినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే, ప్రజాస్వామ్యవాదులు ప్రజల్ని పరిపాలించే సమయంలో ప్రజాస్వామ్యవాదులందరూ ఆలోచించాలి. పరిపాలించిన సమయంలో సత్యమే మాట్లాడాలి, నిజమే చెప్పాలి, చెప్పిందే చేయాలి, చేయగలిగిందే చెప్పాలి. ఇది కదా రాజ్యాంగ స్ఫూర్తి, ఇది కదా బాబాసాహెబ్ కోరుకున్నటువంటి రాజ్యాంగ స్ఫూర్తి. ఆ తరహాగా పాలించినటువంటి నాయకులు చాలా అరుదుగా వచ్చారు. కానీ మొట్టమొదటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చెప్పింది చేసినటువంటి ముఖ్యమంత్రిగా ప్రజల దగ్గర మెప్పు పొందాడు. నిన్న కృష్ణా జిల్లాలో ఆయనకు వచ్చినటువంటి ప్రజాదరణ చూసి భయకంపితులైనటువంటి ప్రతిపక్షాలు రాత్రి ఆయన పైన రాళ్ల దాడి అని రాశారు ఈ ఆంధ్రజ్యోతులు. రాళ్ల దాడి అంటే దాన్ని ఒక నెగిటివ్గా రాళ్లతో కొట్టినట్టు. అంటే వాళ్ళే అడ్మిట్ అయ్యారు కదా. ఈ ప్రతిపక్షాలు గతం నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పైన చేసినటువంటి పలు ఆరోపణలు చూసాం మనం. ముఖ్యమంత్రిగా ఆయన బయటకు వచ్చే సమయంలో సెక్యూరిటీ రీజన్స్ని కనుక కట్టడి చేస్తే, అంటే సెక్యూరిటీ రీజన్స్ని కరెక్ట్గా ఫాలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు పరదాల్లో వెళ్తున్నాడు, కోటలో ఉంటున్నాడు అనేటువంటి మాటలు చెప్పాడు. ప్రజల్లోకి వస్తే ప్రజాస్పందన చూసిన తర్వాత, ప్రజల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఊహకు అందనటువంటి ప్రజాస్పందన వచ్చింది. వాళ్ళు ఏంటంటే పచ్చవాళ్ళు, అది పచ్చకామెర్లు, వాడికి దేశం అంతా పచ్చగా కనపడుతున్నట్టు వాళ్ళు మాత్రం వాళ్ళ పత్రికల్లో రాసుకుని వాళ్ళ టీవీల్లో చూపించుకుని చేసినటువంటి ప్రయత్నానికి భిన్నంగా ప్రజాస్పందన కనపడ్డ తర్వాత ఇవాళ తట్టుకోలేని స్థితిలో భౌతికమైనటువంటి దాడికి దిగారు. ప్రజాస్వామ్యంలో ఇది చాలా దురదృష్టకరమైనటువంటి రోజుగా నేను భావిస్తూ ఉన్నాను. సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి మీద రాళ్లతో దాడి చేయించేటువంటి విష సంస్కృతికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు దిగజారాయి. ప్రజాస్పందన ముందు వాళ్ళు తలవంచాల్సింది పోయి ఇవాళ భౌతిక దాడికి దిగడం అనేటువంటిది చాలా దురదృష్టకరం. దానిపైన పూర్తి స్థాయి విచారణ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా ధైర్యవంతుడు, సాహసవంతుడు. అందుచేత ఆయన ప్రతి నిర్ణయం ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం. కానీ ఈ తరహాగా దాడులు చేసి ఆయనకు వస్తున్న ప్రజాదరణని, లేకపోతే ఆయన ప్రయాణిస్తున్నటువంటి ఇవాళ సిద్ధానికి సభలు జరుగుతున్నటువంటి తీరుని అడ్డుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం వాళ్ళకి ఇప్పటిదాకా కృష్ణా జిల్లాకు వచ్చింది. కృష్ణా జిల్లా నుంచి ఇంకా ప్రజాదరణ పెరుగుతుందనేటువంటి భయంతో చేసినటువంటి పనిగా చెప్పొచ్చు. ఇక్కడ కొంతమంది తెలుగుదేశం నాయకులు ఇదేదో డ్రామా అని, కుట్ర అని మాట్లాడుతున్నారు. మీరు రాజకీయ విలువలను పూర్తిగా వదిలేశారు. రాజకీయాల్లో విలువలు ఉండనటువంటి పార్టీలుగా మీరు మిగిలారు. కేవలం నలుగురిని కలిసి మాత్రమే ఒక మంచిని అడ్డుకోవాలనేటువంటి ఏకైక ప్రయత్నం చేస్తున్నారు. ఆ మంచికి ప్రజాదరణ లభించింది. మంచి పట్ల ప్రజలు నమ్మకాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ నమ్మకాన్ని ఎలాగ మనం తగ్గించాలి అనేటువంటి ప్రయత్నంలో చేసినటువంటిదే ఇది. ప్రతిపక్షాలు ఖచ్చితంగా ఆలోచన చేయాలి, ప్రజాస్వామ్యవాదులు ఆలోచన చేయాలి. అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడి మీద జరిగిన దాడిని, ప్రజాస్వామ్య విలువలు పూర్తిగా కోల్పోయిన ప్రతిపక్షాలు చేసిన దాడిగా మంత్రి అభివర్ణిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో జరిగిన సంఘటన మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాలని, బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. రాజమండ్రి నుంచి విజయస్మృతి హరీష్ ఫర్ సాక్షి న్యూస్.